ప్రస్తుతం మనం చినమంగళవారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. మనతో ప్రస్తుతం మాట్లాడడానికి సర్పంచ్ అభ్యర్థి బొర్ర గండమ్మ శంకరయ్య ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ ఊర్లో ఎస్సీ లేడీ వచ్చినందుకు 4 నుంచి 5 మంది క్యాండిడేట్ నిలబడ్డారు. మీరు వారికంటే మీరు బెటర్ ఎట్లా అని చెప్పి మీరు అంటున్నారు. అయితే చినమంగళవారం గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. అయితే నేను ఒక 35 సంవత్సరాల నుంచి 1990 నుంచి నేను రాజకీయం చేసుకుంటూ వచ్చిన పెద్ద మందిలో బట్టి తిరుగుతున్నా, అంతే. రాజకీయం అంటే పెద్దగా ఏం లేదు. అయితే తిరిగిన విషయంలో ఏమొచ్చిందంటే ఆ చిన్న పంచాయతీ కానీ పెద్ద పంచాయతీ వాళ్ళు వెంబడి పోతుంటే నా శాతం నేను మాట్లాడుతుంటే ఆ మాట్లాడే విషయంలో ఏమొచ్చిందంటే ఆ రోడ్లు కానీ ఇంకా ఏవేవో సమస్యలు ఉంటాయి, వాటర్ కానీ లైట్లు కానీ ఆ పెద్దమంది చెప్తున్నారు. వాళ్ళ విషయం కూడా నేను నేర్చుకున్నా. అప్పటి నుంచి చేసింది ఏంటంటే నేను కూడా బాగా పేద పరిస్థితిలో వచ్చినానే ఎవరెవరు ఏం కొట్లాడుతారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది అన్నీ నాకు అవగాహన తెలుసు నాకు. అయితే దాని విషయంలో ఏమనుకున్నట్టే నేను ఇప్పటివరకు కూడా 35 సంవత్సరాలు ఒక వార్డు నెంబర్ కూడా నేను ఆశించలేను. అయితే ఈ తిరుకంలో ఏమైందంటే కొంచెం సమస్యలు నాకు కనిపించినాయి. ఆ సమస్యల వల్ల నేను కూడా సర్పంచ్ ఎందుకు కిలబడొద్దు, ఆ సమస్యలు తెంపాలంటే. మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటివి? ఇక చిన్న చిన్న రోడ్లు కావచ్చు, కొంచెం మిగిలిపోయినవి ఉన్నాయి, మొరీలు కావచ్చు, లైట్లు కావచ్చు, అంటే అన్నీ అని కాదు, కొంచెం వచ్చినప్పుడు నాకు అనిపించింది నేను ఉట్టి చేస్తున్నా కదా, ఇట్లా మామూలుగా చేస్తున్నా కదా, ఒక సర్పంచ్ అయ్యి కూడా ఊరును జర అభివృద్ధి తీసుకురావాలని, ఆ ఊరికి కొంచెం సేవ చేయాలని నాకు అనిపించింది. అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు మీ ఊరికి అంటే ఏమేమి తక్కువ ఉన్నాయి అంటే అంటే మీ హయాంలో మీరు చేద్దాం అనుకుంటున్నా ఏంది అంటే మీరు ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్పారు? అంటే ప్రచారం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్తారు ప్రధానంగా ఉన్న సమస్యలు? అయితే అప్పుడప్పుడు పోతే పంచాయతీలకు పోతుంటే, పంచాయతీ ఆఫీసర్కి పోతుంటే ఏదో పెద్ద చివరాస గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు ఓట్లాడకంలో ఎట్లా అయిందంటే చిన్న చిన్న గల్లీలు కాడికి పోతే వాళ్ళు చెప్పిన సమస్యలు బట్టి నేను అనుకున్నా, అబ్బా ఇంకా నేను చివరాసకే పోయినా గలీలలో పోలేను, ఆ గలీల సమస్యలు చూస్తే నాకు బాధ అనిపించింది. దాన్ని బట్టి చేద్దామని అనుకున్నా. సరిపోతుంది. కాకపోతే ఒక హోదాలో ఉండి సర్పంచ్లో ఉండి అందరికి సేవ చేయాలని నా అభిప్రాయం. ఇప్పుడు మీకు బ్రిడ్జి ఇక్కడ నుంచి చిన్నమంగళవారం నుంచి అటు ఓనికి కనెక్టివిటీ కోసం బ్రిడ్జి పడుతుంది కదా, అంటే దాని గురించి మీరేం చేద్దామని అనుకుంటున్నారు? అయితే కొంచెం చేస్తారు, బాగానే స్పీడే నడుస్తుంది. అయితే ఈ బ్రిడ్జి గిట్ట అయినప్పటికీ నేను సర్పంచ్ అయినాక కొంచెం అది అయినా కానీ పెద్దలను పట్టుకొని కూడా నేను చేపించగలుగుతా. అయితే అది కూడా ఆ బ్రిడ్జి అయిందంటే మన సంగారెడ్డి నుంచి కానీ మన బిహెచ్ఎల్ నుంచి కానీ బాగా సౌకర్యం ఉంటుంది. ఈ పబ్లిక్ అంతా కూడా దొంతనపల్లి ఐబిఎస్ కాలేజ్ అని ఉంటుంది, అక్కడ కూడా జనాలు బాగా వర్క్ చేయడానికి పోతారు. వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. మనం అయినప్పటికీ అది చేద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చిన్న గంట కానీ అర్ధగంట కానీ 2 ఆటోలు కూడా పెట్టగలుగుతాను నేను. ఎందుకంటే ఆ బస్సులు టైం లేనప్పటికీ అప్పుడు వాళ్ళందరూ పోయి చేసుకోవాలి, వాళ్ళందరూ పోయి కష్టం చేసుకోవాలి. శంకర్ వచ్చిండు, మా సమస్యలను తీరుతున్నాయి అనేది జనాలకు తీసుకుపోతా చేస్తా. మీరు యువత కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే యువత కానీ, ఇప్పుడు కొందరు జాబ్ల కోసము వెనక ముందు ఉన్న వాళ్ళు, నిరుద్యోగుల కోసం కానీ వాళ్ళ కోసం కానీ మీరు ఏమైనా చేద్దామని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయిందనుకో, ఇప్పుడు బిహెచ్ఎల్ నుంచి రహదారి చేసి తొందరగా అయ్యేటట్టు చేసి బ్రిడ్జ్ అయిపోయేటట్టు చేసినామనుకో, అంటే అయిపోతుంది. నేను చేసేది ఏం లేదు. నేను సర్పంచ్ అయినాక పెద్ద మాట్లాడి కొంచెం ఇంత కాకుండా కొంచెం మనం చేద్దామని. అయితే మళ్ళీ ఇంకోటి యూత్కు ఏమన్నదంటే అది కావాలి, జిమ్ కావాలి. ఆ జిమ్ కావాలంటే మన పిల్లలు ఉన్నారు, నా ఇండ్లు కూడా ఉన్నాయి. నాకు ఒక ఇల్లు మీద చేసి అందరికీ ఆ జిమ్ కోసం బాగా ప్రయత్నం చేస్తా. అందరు నా పిల్లలే, ఎక్కడెక్కడ పోకుండా అట్లా అనుకున్నా. మళ్ళీ ఇంకోటి ఏందనుకున్నట్టే నేను ఎప్పటికీ వాకింగ్ పోతాను. నేను ఆ చిన్న గుంతలు నుండి కాలు మరగబడకం కానీ ఇంకా ఏదేదో అవుతుంది. ఇన్ని నుంచి మన చెరకడ కాడ నుంచి పెద్దత్వం వరకు ట్రాక్ చేస్తా. అందరూ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ మెల్లె పోయి నడుచుకుంటూ పోవచ్చు, ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు అందరికీ వాకింగ్ అవసరం, అట్లా అని ఆలోచన చేసుకుంటున్నా. ఇది వచ్చి నీళ్ళకు బాగా బాధపడుతుంది ఫిల్టర్లకు దానికని. అయితే పిల్లలకి అందరికీ, స్కూల్ పిల్లలకి అందరికీ ఓ ఫిల్టర్, ఊరు ప్రజలకు ఆ పిల్లలకు మాత్రం ఓ ఫిల్టర్ చేసిస్తా, పెద్ద ఫిల్టర్. ఆ పిల్లలు బయటికి రాకుండా బస్సులు వస్తుంటే మోటార్లు వస్తుంటే వాళ్ళకి ఏమైనా చెడ్డ మంచి కాకుండా ఉస్కూల్లో చేసి అందరికీ మంచి నీళ్ళు తాగిపిస్తా. అంటే గ్రామంలో ఉన్న స్త్రీల కోసం మీరు ఏం చేశారు? అంటే ఇప్పుడు రిజర్వేషన్ కూడా స్త్రీలకే వచ్చింది కదా, మీరు ప్రస్తుతం గ్రామంలో ఉన్న స్త్రీల కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నా, మా దగ్గర బతుకమ్మలు చేసి ఆ నీళ్ళలో వదిలిపెట్టాలంటే ఎక్కడ లేదు. చిన్న చీర ఉండే ఓరు కింద పడకము మీద పడకము అట్లుంటుండే. నేను సర్పంచ్ అయిన వెంటనే ఇప్పుడు బతుకమ్మ అలా పోయినా నా స్త్రీలకు, అక్క చెల్లెళ్ళకు, నా అందరికి కలిసి అది బతుకమ్మ కుంట కట్టిస్తా. మంచిగా పోయి ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు అలా పోయి మంచిగా ఇరిచేటట్టు చేస్తాను నేను. ఇంకేమైనా చేయదలుచుకున్నారా మీరు? ఊరు సమస్య కంటే నేను చిన్నగా ఉన్నప్పుడు 90 నుంచి కూడా
1990 నుంచి కూడా సెంటరింగ్ వర్క్ చేస్తాను నేను. చిన్నగా ఉన్నప్పుడు పేద పరిస్థితి మాది కూడా. అయితే ఈ పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు మరి గవర్నమెంట్ కొట్రసే కానీ మామూలుగా కట్టుకునేది కానీ ఇప్పుడు దానికి గవర్నమెంట్ ఇస్తుంది, ఒక 5 లక్షలు ఇస్తుంది, సరిపోతలేదు, మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు వేసుకోవాల్సి వస్తుంది. నా సెంటరింగ్ వంతు, నా వంతు, నేను పేదోని కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నా వంతు కాడికి ఇప్పుడు వాళ్ళు మా దగ్గర చేసుకుంటే 2 లక్షలు అట్లా అవుతుండొచ్చేమో. అందులో 50% చేస్తాను నేను. అయితే పెద్ద బిల్డింగ్ కట్టని, చిన్న బిల్డింగ్ కట్టని, 10 లక్షలు కూడా కానీ, 2 అంతస్తులు 1 అంతస్తులు కానీ అందులో 50% నా చేతనంటే కాడికి నేను ఫ్రీ చేస్తాను. నా సెంటరింగ్ నా పని చేసిన కాడికి ఎందుకు చేస్తా అంటే చిన్నగా ఉన్నప్పుడు పని చేసినా కాబట్టి నాకు అవగాహన ఉన్నది. ఒక్కొక్క ఇల్లు ఎంత బాధపడుకుంటారు, ఎంత చేస్తారు, దాన్ని బట్టి నేను చేస్తాను నా ఊరు ప్రజలకు. అంటే మీకు ఇప్పుడు అవగాహన ఉంది, ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి మీ గ్రామానికి? 43 వచ్చినాయి అనుకుంటా. 43 వచ్చినాయి, అందులో 20 దాకా కట్టినాము. అయితే ఇప్పుడు రాకుండే కదా, సర్పంచ్ రాకుండే కదా, నేను అంతా అనుకోలే. వాళ్ళ బాధలు అర్థం చేసుకుని నేను ఒకరొకరు 5 లక్షలు ఇస్తారు గవర్నమెంట్, వాళ్ళు బాగానే ఇస్తారు అనుకో. అయితే 5 లక్షలు అయిపోతలేదు, అతనికి 12 లక్షలు అవుతుంది. 12 లక్షలు అయితే నేను సెంటరింగ్ కొడుతున్నా 1,30,000 1,40,000 అట్లా కడుతున్నాను అనుకో. అందులో 50% నా వంతుగా పేదలు నాకు తెలుసు కాబట్టి, ఆ ఇల్లు కడుతున్నా కాబట్టి, వాళ్ళ బాధ నాకు ఎడుకుంటుంది కాబట్టి అది 50% నేను ఫ్రీ చేస్తా గ్రామస్తులకు. గ్రామంలో ఉన్న పేద విద్యార్థుల కోసం మీరు ఏమైనా చేయదలుచుకున్నారా? విద్యార్థులకు ఏమంటే నేను మన